గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని ఈద్గా కమ్యూనిటీ హాల్లో శని ఆదివారాలు 2 రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో స్టేట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది లిఫ్టర్లు, అసోసియేషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. మంగళగిరి వేదికగా జరిగిన ఈ ఛాంపియన్షిప్ పోటీలకు మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలు, అలాగే నగరంలోని పలువురు ప్రముఖుల సహకారంతో పవర్ లిఫ్టింగ్ పోటీలను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆప్కో మాజీ చైర్మన్, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, జనసేన నాయకులు గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, పవర్ లిఫ్టింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్ రావు, సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోశాధికారి శేషబాబు, అసిస్టెంట్ సెక్రటరీ సంజీవ్, వివిధ జిల్లాల పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు, పవర్ లిఫ్టర్లు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, జిల్లా అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సందాని, కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో గుంటూరు జిల్లా మహిళల జట్టు, పురుషుల జట్టు టీమ్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం సాధించాయి. అలాగే ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్లోనూ ప్రథమ స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ షాదియా అల్మస్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ సాధించింది. ఎస్కే షబీనా సెకండ్ రన్నరప్ ఆఫ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ అందుకుంది. విజేతలకు అతిథులు, అసోసియేషన్ల ప్రతినిధులు బహుమతి ప్రదానం చేశారు. నిరంతరం కష్టపడితే, ఇష్టంగా పనిచేస్తే ఇతరుల కన్నా మిన్నగా సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా, మీరు అత్యున్నత స్థాయిలో స్థిరపడే విధంగా తప్పనిసరిగా మీకు ప్లేస్ ఉంటుంది. వెయిట్ లిఫ్టర్స్కి సంవత్సరాల తరబడి మీరు పడే కష్టం, ఇది అన్ని క్రీడల లాంటిది కాదు. ఇది వాలీబాల్, కబడ్డీలు, క్రికెట్లు, షటిళ్ళు అవన్నీ ఒక ఎత్తు. ఇది నిరంతరం కొన్ని కేజీలని మనం మోస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ చాలా కష్టం ఇది. అందుకని ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టి నిర్ణయంతో ఉండాలి. గురువులు చెప్పేది, మీకున్న సిస్టమ్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. అసలు మేము చేసినప్పుడు ఇంత ఆధునికమైన సిస్టమ్స్ లేవు. ఉన్న వెయిట్లని బెంచ్ ప్రెస్ అంటే ఏదో పడుకోవటం, దాన్ని లేపటం, పక్కన ఎదురు ఉండటం. కానీ ఇప్పుడు మీకు సౌలభ్యం, ఇంకా ఎక్కువ వెయిట్ని మీరు మోయగలిగే సామర్థ్యం సులువుగా పొందే విధానాలు వచ్చినాయి. సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. ఇప్పుడు గుర్తింపు ఉంది, మీ ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఇందులో విజేతలకు ఉంది. ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి, కెరియర్లో మంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు నిరంతరంగా పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధిస్తాం. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది నేర్చుకుంటున్నారు, వాళ్ళలో ఈరోజు మీరందరూ విజేతలుగా ఉన్నారంటే ఎంత గొప్ప విషయం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, రేపు దేశ స్థాయిలో ఉంటారు, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్తారు. అదొక గొప్ప గుర్తింపు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరికీ అర్థం చేసుకొని తల్లిదండ్రులు మీకు ప్రోత్సహిస్తున్నది, మాస్టర్స్ ఏ విధంగా మీకు చెబుతున్నారో అది కనుక మీరు పాటిస్తే 100కి 100% మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. అది మీ వ్యక్తిగతంగా మీ ఉన్నతితో పాటు
సమాజానికి, కన్న తల్లిదండ్రులకి, రాష్ట్రానికి, దేశానికి అత్యున్నతమైన పేరు తీసుకొచ్చిన ప్రతిష్టకరమైన పేరుల్లో మీరు కూడా ఉంటారు. తప్పనిసరిగా మీరందరూ విజేతలని ఇక్కడతో ఆగకుండా ఇంకా మీ రికార్డ్స్ని మీరే బ్రేక్ చేసుకుంటూ, లేదా పక్క స్టేట్లో ఎవరైతే మన వెయిట్లో మనకి పోటీగా ఉన్నారో ఆ రికార్డ్స్లన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చక్కటి ఫుడ్ తీసుకొని టైం టు టైం రెస్ట్ తీసుకొని సిస్టమేటిక్గా ఇది కనుక చేస్తే మీ ఉన్నతమైన భవిష్యత్తు మీరు కోరుకున్న దానికన్నా ఇంకా ఉన్నతంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇది చాలా అవసరం మీ ఆలోచన విధానం. ఎందుకంటే సమాజంలో మనం చూస్తున్నాం, ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటున్నారో వాళ్ళకే గౌరవించి ఆదర్శంగా స్ఫూర్తిని ఇచ్చే విధంగా సమాజం ఉంది. అందుకనే మీరు పడ్డ కష్టం, విజేతలుగా నేడు నిలిచిన మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈరోజు మంగళగిరిలో ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ముఖ్య కారకులైన భాస్కర్ గారు, మరి సందాని, ఈ ప్రోగ్రాం చేయడానికి కనీసం ఒక నెల రోజులు 2 నెలల నుంచి వారు ఎంత కష్టపడ్డారు ఈ కార్యక్రమానికి అనేది మాకు బాగా తెలుసు. ఇంత కష్టపడుతూ ఎందుకు చేయాలి అని నేను అడిగినా లేదు, మనం మంగళగిరిలో ఈ క్రీడలు సందాని గారు ఇంటర్నేషనల్ వైడ్గా ఎన్నో పథకాలు సాధించారు. వాళ్ళ అమ్మాయి, మరి సందాని గారి జిమ్లో ఎంతోమంది పిల్లలు ప్రైజులు తీసుకోవడం కానివ్వండి, చాలా ముందుకు వెళ్తాం. ఇవన్నీ కూడా చాలా సమాజం ఉన్నత స్థాయికి వెళ్ళాలి యూత్ అనే ఉద్దేశంతో సందాని గారి జిమ్ లాస్లో ఉన్న ఆదాయంగా ఆలోచించకుండా ముందు యూత్ మంచి నడవడిక, మంచి ఆరోగ్యాన్ని సమాజానికి ఇవ్వాలని చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మంది యూత్ కూడా చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాయామం చేస్తూ జిమ్కి వెళ్తూ మంచి మార్గాల్లో నడవడానికి ఇది ఒక చూసే జనాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పోటీల్లో గెలుపొందిన వారు, ఓడిపోయిన వారికి బాధ ఉంటుంది, గెలిచిన వారికి ఏమో ఆనందం ఉంటుంది. కానీ అది ఎవరు కూడా ఆనందం బాధ రెండు సమానంగానే తీసుకొని జీవితంలో మనం ఎదగడానికి ఇదొక తొలిమెట్టుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తూ సమాజంలో మీరు వ్యాయామం డైలీ జిమ్కి వెళ్ళడం వల్ల ఎంతో మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ఆలోచన కూడా ఇంకా తోటి వారికి ఉపయోగపడే విధంగా ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమంతా కూడా సందాని, భాస్కర్, మోహన్ అని మొత్తం ఒక 10 మంది ఫ్రెండ్స్ దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఒక చిన్న జిమ్ మిద్దె సెంటర్లో ఉండేది. అప్పటి నుంచి మా వంతు సాయంగా మేము ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మా టీం మొత్తం కూడా కలిసి ఆ మంచి ప్రయాణం, మంచి జర్నీ, ఎవరు కూడా చెడు మార్గాల్లో వెళ్లకుండా తోటి వారిని, మా స్నేహితులను ఎవరన్నా సరే తప్పు మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా సరి చేసుకుంటూ మంచి వాతావరణంలో తిరగడానికి ఈ జిమ్ అనేది ఒక మార్గంగా కూడా మేము ఎంచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజేతలందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ సెలవు City Salman from Guntur, Young Jagdish from Silver goes to P. Bharatkumar, silver medal goes to Young Jagdish from
Silver medal goes to B. Ravichandra. A. Balakrishna, B. Ravichandra and K. Ram. Senior men, gold from India district. And gold medal goes to A. Yam Durga Prasad from Vishaka from the men team championship. Silver medal goes to state of category S classic of Google. Silver champion of this category is Sheikh Abdul. Plus 120 kg senior man. Silver medal goes to B. Santiraju from Korsema. From Vishaka. This championship YSR Kappa. B. Murali Krishna. The seniors from from Guntur. The men team championship. Bro,